నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటాను. ఫ్రెండ్స్, నా దగ్గర బోట్ Xtend Talk స్మార్ట్ వాచ్ అయితే ఉంది. సో వీళ్ళు రివ్యూ కోసం పంపించారు చాలా రోజుల క్రితం అయితే, బట్ అన్బాక్సింగ్ ఒక డేట్ అయితే ఇచ్చారు. కానీ నేనైతే ఆ రోజు అయితే ఈ యొక్క Xtend Talk అయితే అన్బాక్సింగ్ అని అయితే చేయలేదన్నమాట. ఎందుకు, జస్ట్ ఒక అన్బాక్సింగ్ చేసేస్తే ఏం లాభం. సో దీని గురించి చెక్ చేసిన తర్వాతనే నేను మీకోసం చెప్పాలనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా గానీ నాకు ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో నాకు వర్క్ ఉందని చెప్పేసి నేనైతే పోస్ట్ పోన్ చేశాను. సో ఈ రోజు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూడండి. నేనైతే చాలా రోజుల నుంచి అయితే వాడుతున్నాను ఈ యొక్క స్మార్ట్ వాచ్ ని. మరి ఎలా ఉంది అనే దాని గురించి మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో. బోట్ Xtend Talk ప్రైస్ వచ్చేసరికి ఇంత ముందుకు వీళ్ళు ఇంట్రడక్టర్ ప్రైస్ వచ్చేసరికి 2990, బట్ ఇప్పుడు సరికి 3500 రూపాయలు అయితే ప్రస్తుతానికి అమెజాన్ లో వాళ్ళ యొక్క వెబ్సైట్ లో అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. సో పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ రివ్యూ ఎండ్ వరకు చూసేసిన తర్వాత పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ యొక్క Xtend Talk గురించి వీళ్ళు ఎక్కువగా మెయిన్ ఫీచర్ గా చెప్తుంది ఏంటంటే అలెక్సా సపోర్ట్ ఉందని, అలాగే దీంట్లో మరొకటి ఏంటి అన్నట్లయితే బీటీ కాలింగ్ వాయిస్ అసిస్టెంట్, అలా విధంగా దీని యొక్క డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది అయితే అంటున్నారు. కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, అది కూడా 120 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. సో అవన్నీ మనం చెక్ చేద్దాం సెన్సార్స్ తో సహా. అండ్ అదేవిధంగా బీటీ కాలింగ్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం అన్నమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎండ్ వరకు చూసేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలపండి. మీకోసం నేనైతే ఈ యొక్క అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ పోన్ చేసి మరి చేసి అయితే చెప్తున్నాను. మీ సపోర్ట్ లేకపోతే ఇలాంటి వీడియోస్ అయితే రావు. జస్ట్ అన్బాక్సింగ్ చేసి కొనండి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయాలనేది కోరుకుంటూ మరి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మీరు చూస్తున్నది బోట్ Xtend Talk స్మార్ట్ వాచ్. దీని యొక్క ప్రైస్ చెప్పాను కదా 3990, బట్ లాంచ్ డేట్ వచ్చేసరికి 2999 అయితే ఉందన్నమాట. మరి ఈ యొక్క బోట్ Xtend Talk వాచ్ ఎలా ఉంది మరి అనేది చూద్దాం. అండ్ బాక్స్ మీద చూస్తే మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది ఫ్రంట్ సైడ్. అండ్ మరొక సైడ్ చెక్ చేస్తే బీటీ కాలింగ్ అయితే ఉంది, అలెక్సా బిల్ట్ ఇన్ సపోర్ట్ అయితే ఉంది. మరొక సైడ్ చెక్ చేస్తే బోట్ బ్రాండింగ్ అనేది కనబడుతుంది అనమాట. మీకు బ్యాక్ సైడ్ చెక్ చేసినట్లయితే మీకు చాలా స్పెసిఫికేషన్ తోటి అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ అయితే చేశారనమాట. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే అంబియంట్ సౌండ్ డిటెక్షన్ అది, అలాగే IP6 వాటర్ రెసిస్టర్ సపోర్ట్ అయితే ఉంది, హార్ట్ రేట్ సెన్సార్స్, అలాగే బ్లడ్ ఆక్సిజన్ టెస్ట్ మానిటరింగ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు ఒకసారి పాజ్ చేసుకొని అయితే మిగతా అయితే చదువుకోండి ఫ్రెండ్స్. నాకు నచ్చినవి అయితే అవి. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ బాక్స్ మీద చెక్ చేస్తే ప్రైస్ అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 6990 అయితే ఉంది, బట్ మనకు అంత ప్రైస్ తోడు అయితే రాదు. జస్ట్ 3500 రూపీస్ ప్రస్తుతానికి అయితే అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మరి అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు, అలాగే బోట్ స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చెక్ చేస్తే బోట్ యొక్క టోటల్ ఏవైతే ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అనేవి దీంట్లో మనం అయితే చూడొచ్చు కేటలాగ్ రూపంలో. మీరు చెక్ చేసుకోవచ్చు 1 year వారంటీ కార్డ్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అలెక్సా ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి బ్లూటూత్ కాలింగ్ ఎలా యూజ్ చేయాలనే ఒక యూజర్ మాన్యువల్ గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మనకు ఈ యొక్క స్మార్ట్ వాచ్ కి సంబంధించిన యూజర్ మాన్యువల్ కూడా అయితే ఇచ్చారు. Xtend Talk ఈ యొక్క స్మార్ట్ వాచ్ ని మనం పర్చేజ్ చేయొచ్చా, పర్చేజ్ చేయకూడదు అనే దాని నుంచి క్లియర్ గా మనం మాట్లాడుకుందాం. నేను 3 days నుంచి యూజ్ చేస్తున్నాను. దీని యొక్క ప్రైస్ 3500 రూపాయలు అయితే ఉంది. వాటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట. మరి ఈ యొక్క బోట్ Xtend Talk ఈ యొక్క స్మార్ట్ వాచ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. లుక్ లైక్ మనకు ప్రీమియం డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. మెటల్ బాడీ బిల్డ్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. అండ్ లుక్ లైక్ మనకు యాపిల్ వాచ్ లాగా అయితే ఉండడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, సేమ్ యాసిస్ గా మనకైతే ఆల్మోస్ట్ మనకు సిమిలర్ గా అయితే యాపిల్ వాచ్ అయితే ఉందన్నమాట. కానీ ఇక్కడ ఏవైతే స్ట్రాప్స్ అయితే ఉంటాయో ఈ యొక్క స్ట్రాప్స్ కూడా మనకి యాపిల్ స్ట్రాప్స్ మాదిరిగా అయితే ఉంటాయి. ప్రీమియం లిక్విడ్ సిలికాన్ స్ట్రాప్స్ అయితే తీసుకుని అయితే వచ్చారు. చాలా స్మూత్ గా అయితే ఉన్నాయి. అండ్ అదే విధంగా ఇది ప్రీమియం గా అయితే కూడా కనబడడం అయితే జరుగుతున్నాయి అన్నమాట ఈ యొక్క స్ట్రాప్స్. సో మొత్తానికి డిజైన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే 1.6 HD డిస్ప్లే సపోర్ట్ తో అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క డిస్ప్లే యొక్క సెన్సిటివ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకు మొబైల్ ఎలా అయితే టచ్ చేస్తుంటే ఎంత స్మూత్ గా అయితే అనిపిస్తుంటుందో అలాగే ఈ యొక్క డిస్ప్లే కూడా చాలా బాగా అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్క సెన్సార్స్ ని టచ్ చేసినా గానీ, లేదా ఒక ఐకాన్ కి టచ్ చేసినా గానీ, మనం ఏమన్నా సెట్టింగ్ చేంజ్ చేయాలనుకున్నా గానీ ప్రతి ఒక్కటి టచ్ చేస్తున్నప్పుడు సెన్సిటివ్ లెవెల్స్ అనేవి చాలా సూపర్ గా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది కూడా 1.6 డిస్ప్లే తోటి అయితే తీసుకుని రావడం వల్ల చాలా బాగా అయితే అనిపించింది అనమాట. మాట్లాడుకోవాలంటే బీటీ కాలింగ్ గురించి మాట్లాడుకోవాలి. మొదటిగా మనం బీటీ కాలింగ్ మాట్లాడాలంటే ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి వీళ్ళ యొక్క యాప్ కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. బోట్ వేవ్ అనే యాప్ అయితే ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈజీగా మనం అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. అండ్ అక్కడ మీకు
ఏవైతే ఇన్స్ట్రక్షన్ అయితే కనబడతాయో ఆ ఇన్స్ట్రక్షన్ చూసి లాగిన్ అవ్వండి. ఆ లాగిన్ అయిన తర్వాత వచ్చేసరికి బ్లూటూత్ ద్వారా కూడా మనం అయితే కనెక్ట్ అవ్వాలి. మొబైల్లో కనెక్ట్ అయిన తర్వాతనే మనకు బీటీ కాలింగ్ అనేది వర్క్ అయితే అవుతుంది. బోట్ వేవ్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క మొబైల్లో ఆండ్రాయిడ్ మొబైల్ అయినా ఐఓఎస్ మొబైల్ అయినా యూజ్ చేస్తున్నట్టయితే ఒక చిన్న శాంపిల్ అయితే చూడండి. మీరు డయల్ చేసిన నంబర్ చెల్లనిది. దయచేసి నంబర్ ను చెక్ చేసుకొని మళ్ళీ డయల్ చేయండి. आपके द्वारा डायल किया गया नंबर अमान्य है. कृपया डायल किए गए नंबर की जांच कर लें. హలో, వినబడుతుందా బ్రో? బాగా క్రిస్టల్ క్లియర్ గా ఉందా? ఓకే, నా వాయిస్ కూడా క్లియర్ గా ఉంది కదా? నీ వాయిస్ అయితే ఓకే బాగానే ఉంది, పర్లేదు. ఓకే, మరీ అంత లౌడ్ అయితే లేదు, బట్ నీ వాయిస్ నాకు ఇక్కడ అంటే స్మార్ట్ వాచ్ ని టెస్ట్ చేస్తున్నా, సో అందుకని నీకు కాల్ చేశా. హలో, వినబడుతుందా బ్రో? హలో, వినబడుతుందా? ఓకే, ఇక్కడ మైక్ ఆఫ్ అయిపోయింది మొబైల్ ఇది వాచ్ లో. చూశారు కదా ఏ విధంగా అనిపించింది. సో చాలా బాగా అయితే వర్క్ అవుతుంది, కానీ మైనస్ కూడా అయితే ఉంది దీంట్లో. అది ఎండ్ లో చెప్తాను, వినండి, ఎండ్ వరకు అయితే చూడండి ఈ యొక్క వీడియోని. అండ్ అలెక్సా సపోర్ట్ కూడా ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో ప్రొవైడ్ అయితే చేస్తారు. అలెక్సా ఎలా వర్క్ అవుతుందంటే గైస్, మీరు వచ్చేసరికి అలెక్సాని ఖచ్చితంగా అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఎలాగా ఎనేబుల్ చేసుకోవాలంటే మీ అమెజాన్ అకౌంట్ త్రూ అయితే దీని అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈజీగా అయితే అర్థమవుతుంది. ఈ యొక్క యాప్ ని మీరు పేరింగ్ చేసేటప్పుడు మనకు కొన్ని సెట్టింగ్స్ అనేవి అడుగుతాయి, అప్పుడు మీరైతే ఈజీగా అలెక్సాని ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మరి అలెక్సా ఎనేబుల్ అయిన తర్వాత ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు చిన్న క్లిప్ అయితే చూడండి. సెట్ అన్ అలారం ఫర్ 7 PM. Alarm set for 7 PM. ఓకే, డన్. సెన్సార్ గురించి మాట్లాడుకుంటే సెన్సార్స్ అనేవి చాలా అక్యురేట్ గా వర్క్ అవుతుంది చెప్పుకోవచ్చు. అలాగే మనకు చాలా సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ యొక్క సెన్సార్ హార్ట్ రేట్ సెన్సార్స్ ని, SpOT సెన్సార్ ని చెక్ చేసినప్పుడు నేను జస్ట్ ఈ యొక్క గాల్లోనే ఈ యొక్క స్మార్ట్ వాచ్ ని పెట్టినప్పుడు మనకైతే వృష్టికి పెట్టుకున్నది క్లియర్ గా చెప్తుంది. అండ్ అదేవిధంగా నేను ఎప్పుడైతే వృష్టికి పెట్టుకుని చెక్ చేస్తానో అక్కడ అక్యురేట్ గా వర్క్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. బ్యాటరీ వచ్చేసరికి ఫ్రెండ్స్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే 10 days బ్యాటరీ అయితే వస్తుంది అయితే అంటున్నారు, వితౌట్ బీటీ కాలింగ్ తోటి. విత్ బీటీ కాలింగ్ తోటి 2 days అయితే వస్తాయి అంటున్నారు. బట్ నాకు 1.5 day వరకు అయితే రావడం అయితే జరిగింది అనమాట బీటీ కాలింగ్. మరి హెవీ యూసేజ్ గా కాల్స్ కంటిన్యూస్ గా వస్తున్నట్టు మాక్సిమం మీకు వచ్చేసరికి 1 day రావచ్చు, లేదా హాఫ్ డే కూడా అయితే రావచ్చు, చెప్పలేమన్నమాట. బాగా కాల్స్ వచ్చే వాళ్ళకి వచ్చేసరికి 1 day కూడా అయితే రావచ్చు. నాకు ఓకే ఒక మోస్తాదులా కాల్స్ అయితే వస్తాయి, వాటికి 1.5 day వరకు అయితే నాకైతే రావడం అనేది జరిగింది. ఇలా వచ్చేసరికి మనకు 60+ గా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక స్పోర్ట్స్ మోడ్స్ లో సరికి ఆటో డిటెక్షన్ మోడ్ కూడా అయితే ఉందన్నమాట. ఏమైనా వర్కౌట్ మోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా డిటెక్షన్ అయితే అవుతుంది. బట్ వీళ్ళు వచ్చేసరికి మెయిన్ గా రన్నింగ్ అండ్ వాకింగ్ లో అయితే తొందరగా అయితే తీసుకొని అయితే వచ్చారు. మేబీ కమింగ్ డేస్ లో ఇంకా వేరే వర్కౌట్ మోడ్స్ కూడా అయితే మనకు ఆటో డిటెక్షన్ లో అయితే సపోర్ట్ చేసే విధంగా తీసుకొని అయితే వస్తారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మొత్తానికి ఈ యొక్క స్మార్ట్ వాచ్ IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది అనమాట. సో ఎంతవరకు మనకు వాటర్ సస్టైన్ చేయలేదు అయితే ఇవ్వలేదు. మాక్సిమం 1 meter వరకు లేదా 5 meter వరకు అయితే ఉంటుంది. మీరు 1 meter వరకు వెళ్ళినా బెటర్ అయితే ఉంటుంది, కానీ తర్వాతకి వెళ్తే మాత్రం కదా చెప్పలేం. కానీ వీళ్ళ కంపెనీ అయితే క్లెయిమ్ అయితే చేయలేదు 1 meter 5 meter అదైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తానికి మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తోటి అండ్ స్వెట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ తోటి కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క స్మార్ట్ వాచ్ ని. ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో మైనస్ కూడా అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫ్రెండ్స్, అలెక్సా సపోర్ట్ అయితే తీసుకుని అయితే వచ్చారు. అలెక్సా కొన్నిటిగా అయితే మాత్రం సపోర్ట్ చేస్తుంది. సో టోటల్ గా మొత్తానికి సపోర్ట్ చేస్తుంది అయితే అనుకోవద్దు. ఏమైనా మ్యూజిక్ ని కానీ కంట్రోల్ చేయాలనుకుంటే మాత్రం మ్యూజిక్ ని అయితే కంట్రోల్ అయితే చేయలేదు. అండ్ అదే విధంగా మీరు ఏమైనా యాప్ ని ఓపెన్ చేయాలన్నా ఇలాంటి మాత్రం దీనిలో అయితే మీరైతే చెక్ చేయకండి. సింపుల్ కమాండ్స్ ఇచ్చుకోవడం మాత్రం చాలా బాగా అయితే వర్క్ అయితే అవుతుంది. బీటీ కాలింగ్ మాట్లాడుకున్నప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, ఏవైతే స్పీకర్స్ అయితే ఉంటాయో స్పీకర్స్ మనం మాట్లాడే వ్యక్తికి చాలా బాగా అయితే ఉన్నాయి, అలాగే వాళ్ళు మాట్లాడేది కూడా చాలా బాగా వినబడుతుంది, కానీ బట్ లౌడ్ గా అయితే లేదన్నమాట. సో మనకు ఇంట్లో కానీ లేదా మనం వాకింగ్ చేసుకుంటూ మాట్లాడేటప్పుడు చాలా బాగా అయితే ఉంటుంది, కానీ బట్ ఎప్పుడైతే మనం ట్రాఫిక్ లో కానీ హెవీ ట్రాఫిక్ లో కానీ వెళ్ళినప్పుడు మాత్రం అండ్ ఛాన్సెస్ అయితే తక్కువ అయితే ఉంటాయి. బట్ నేనైతే చెక్ చేయలేదు, బట్ నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను బట్టి ఈ యొక్క వాయిస్ విన్నప్పుడు మాత్రమే నాకైతే ఆ యొక్క ఫీలింగ్ అనేది కలిగిందనమాట. సో హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ట్రాఫిక్ లో మరీ ఎక్కువ రావాలి అనుకోవద్దు. బట్
మనకి ఇంట్లో కానీ బయట నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా చాలా బాగా అయితే ఉంటాయి. సో ఇలా కొన్ని నాకైతే అనిపించాయి అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో. మరి ఈ విధంగా తీసుకుని అయితే వచ్చారు. ఖచ్చితంగా 3,500 రూపాయలు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక గుడ్ చాయిస్ అయితే అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అండ్ మనకు డిస్ప్లే కూడా చాలా బాగా అయితే ఉంది, చాలా స్మూత్ గా అయితే ఉంది. బీటీ కాల్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అవుతుంది. అలెక్సా సపోర్ట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అవుతుంది. అది కూడా కొన్ని కమాండ్స్ కి మాత్రమే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ హెవీ కమాండ్స్ కి అయితే వర్క్ అయితే అవ్వదు. ఆల్మోస్ట్ మనం స్మార్ట్ వాచ్ లో ఎలాంటి వర్క్అవుట్ చేస్తాము, ఎలాంటి కామెంట్స్ ఇస్తాము, అలాంటి కామెంట్స్ కి అయితే మాక్సిమం అయితే అలెక్సా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అలాగే ఏవైతే లుక్ అండ్ డిజైన్ లో మనకు లుక్ లైక్ యాపిల్ వాచ్ లకి అయితే ఉందన్నమాట. అండ్ స్టాంప్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి, స్మూత్ గా తీసుకుని అయితే వచ్చారు. సెన్సార్స్ కూడా చాలా బాగా అయితే వర్క్ అయ్యి ఇలాంటి మంచి మంచి స్పెసిఫికేషన్ తో తీసుకుని అయితే వచ్చారు. ఖచ్చితంగా 3,500 రూపీస్ లో వర్క్అవుట్ అయితే అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. పర్చేజ్ చేయాలని కూడా అయితే పర్చేజ్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మరి ఎలా అనిపించింది ఈ యొక్క వీడియో అనే దాని గురించి అయితే మీ ఇష్టం. మీరు లైక్ చేయాలనుకుంటే లైక్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇలాంటి ఎన్నో తీసుకొస్తాను. సో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారైతే అనుకుంటూ మనస్ఫూర్తిగా మరి ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.